జయ శ్రీరామ్. ఇప్పుడు చక్రాసనం. ఇది ఒక రకంగా బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండి వాడు చేయగలిగితే చాలా మంచి చక్రాసనం. బట్ ఇందులో బాడీ బిల్డింగ్ అది చేసి కట్స్ ఉన్నవాడికి కట్స్ ఉండవు ఈ చక్రాసనంలో. ఎందుకంటే చక్రాసనం అనేది మొత్తం బాడీని మెల్ట్ చేస్తుంది. సాఫ్ట్‌గా అదేమైనా తన ఏకశిలా విగ్రహం చూసారు, ఒకే కర్రలా ఉంటుంది కర్ర. అలా బాడీని అలా మొత్తం అన్నీ ఫిట్ చేస్తుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఎలా ఉండాలో అలా సెట్ చేస్తుంది చక్రాసనంలో. దాని కట్స్ కానీ సైడ్ ఉండవు కొన్ని, బట్ ఇన్నర్ ఎనర్జీ డిఫరెంట్. అది ఓకే ఫ్రెండ్స్. చక్రాసనం ఇది వేగిది చాలా మంచిది. వేగి లేని వాళ్ళు నేను చెప్పినట్టుగా చాలా ఈజీగా ఏదన్నా ఒక స్టోన్ తీసుకుని లేదా చక్కగా దాన్ని మెత్తోడు పెట్టుకోండి. లేకపోతే మళ్ళీ వెనుముక మళ్ళీ గాయం అవుతుంది. అలా కాకుండా చక్కగా మెత్తోడు పెట్టుకుని మనం వంగే విధంగా ఫ్లెక్సిబుల్గా మెత్తగా ఉండాలి. చక్కగా అలా కొన్నాడు వంగుతూ ఉంటే ఇలా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వెన్నుకి బలం పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. రాధా కృష్ణ వృందా కృష్ణ భగవాన్ పరమాత్మ కీ జై. పైనుంచి ఇలా కింద ఇలా వాడచ్చు, కింద నుంచి లేవచ్చు, రెండు చేయొచ్చు. రెండు కూడా ఉపయోగమే. ఏది కంఫర్టబుల్ అయితే అది చేసుకోవచ్చు. ఇది చక్రాసనం సోదరులారా, ఇది చక్రాసనం. ఇలా ఎంతసేపు ఉండాలైతే అంత మంచిది. ఓకే. ఇది మనం నిలబడి ఇలా ఇలా వాడచ్చు, లేదా లేస్తే ఇది కంఫర్టబుల్. పాపం ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇది ఈజీ. మీరు ఇలా వెళ్ళచ్చు, ఇలా డిగ్రీ వెళ్ళచ్చు. నేను అయితే అలా కిసి పెట్టుకుంటా, అలా మెల్లగా చేయొచ్చు. చేస్తే చాలా మంచిది. హరే కృష్ణ.